అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రామంలో రుణమాఫీ కాలేదని కూడా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా నర్సింగ్బట్ల గ్రామానికి చెందిన రైతులు కూడా నల్గొండ జిల్లా కలెక్టరేట్ చేరుకొని కూడా కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా మోసం చేసి రుణమాఫీ కాలేదని కూడా వీరు పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మా ఊర్లో కొంతమందికి రుణమాఫీ అయింది కానీ పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కూడా రుణమాఫీ కాలేదని కూడా చెప్తున్నారు. ఏదైతే దోమలపల్లి ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన అధికారులు కూడా సరిగా స్పందించడం లేదని కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా కూడా రుణమాఫీ కాలేని పరిస్థితి కనపడుతుంది. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని రేషన్ కార్డులు తప్పున్నాయి, ఆధార్ కార్డు తప్పున్నాయి, అవన్నీ కూడా వస్తాయని చెప్పుకుంటూ కూడా సాకులు చెప్పుకుంటూ కొనసాగిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఏ రైతు కూడా రుణమాఫీ కాలేదని కూడా వీరు చెప్తున్నారు. పెద్ద ఎత్తున గ్రామాలలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టర్ని కూడా కలిసినావు, ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటి సార్, గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రుణమాఫీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని మేము పోయి బ్యాంకులలో చూస్తే జమ కాలేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను మొత్తం రుణమాఫీ చేస్తానని పేపర్ ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని నిబంధనలు పెట్టి కొంత ఇబ్బందులు పెట్టుకుంటూ డేట్ తెచ్చుకుంటూ కొంతమంది మాఫీ చేసిండు, కొంతమంది మాఫీ చేయలేదు. దయచేసి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని పేద ధనిక రైతు భూస్వాములను కానీ కూడా పేదవారు చిన్న సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతూ బ్యాంకుల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు తప్ప ఏ ప్రయోజనం లేకుండా పోయింది. అలిసి ఇళ్లలో కూర్చునే కాడి పరిస్థితి వచ్చింది. మేము కలెక్టర్ గారిని స్పందించాలని అందరం కలిసి మేము కలెక్టర్ వద్దకు రావడం జరిగింది. వెంటనే మాకు రుణమాఫీ చేయాలని డేటు పక్కన రైతులము ఉమ్మడి గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీ రైతులు మేము దాదాపు ఇలా 100 మంది నల్గొండ జిల్లాకు కలెక్టర్ ఆఫీస్కి కదిలినాము. మేమేమంటున్నాం అంటే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల మొత్తం మాఫీ చేయమంటున్నాం. ఆయన ఏమంటుండు, పావులంతు చేసిండు, అయిపోయిన సంఖ్యలు గుర్తుండు, మేము వదలము, డేట్ అవసరం లేదు మాకు, 15 తారీఖు 10 నెల అన్ని ఖతం చేయాలి. 2018కి అంటుండు, మరి 2015కు వెళ్ళిపోతాడు, 2016 ఎక్కడ రైతుకు వెళ్ళిపోతాడు, 2013కు వెళ్ళిపోతాడు. మొత్తం రైతు కంటికి మాఫీ కావాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు మాఫీ అయినాక మేము రైతులము ఎక్కడికైనా వస్తాము, హైదరాబాద్కైనా వస్తాము, ఢిల్లీకైనా వస్తాము, ఎక్కడైనా రాగలుగుతాం. ఖచ్చితంగా మాఫీ కావాలి. ముఖ్యంగా కూడా ఏవో సంబంధించి కూడా రుణమాఫీ కాలేదంటే కూడా అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్ సార్ ఏమంటున్నారంటే మీది డేట్ తప్పు ఉంది కదా, మీరు 2018 రెన్యువల్ అయినకి అవుతాయి, ఈ 2015 కావు, 2016 కావు, 2015 కదా సార్. మాకు అది చెప్పలే కదా, మొత్తం 2 లక్షలు మాపని ఒక డేట్ చెప్పలే. మాకు ఏమైనా 2 లక్షలతోనే మాపన్నాడు. కానీ ఈ రోజు ఏమన్నా తప్పించుకుంటుండు, గెలిచిన తెల్ల 2 లక్షలు ఇస్తాడు, ఓట్లు గుద్దుకుండు. మేము రైతులు కూడా నమ్మినాం, సరే 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం చేసింది కదా, ఈయన మంచిగా చేస్తున్నామని మేము రైతులు కూడా మోసం పోయి ఇలా ఓట్లు వేసినాక గద్దె ఎక్కినాక మొత్తం ఏం లేదు, మీకు ఏమైనా 18 కానీ చేస్తా. 18 ఎవరు నిండా మంది 100 మంది లేరు, నీకు పావులంతా అవుతుంది కదా. చాలా మంది 17లో ఉన్నాం, 16లో ఉన్నాం, 13లో ఉన్నాం. ఈ రైతులు చేస్తే అందరూ పోతారు సార్. ఇప్పుడు ఒకటే నేనేమంటే న్యాయపూర్తిగా ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా 2 లక్షలు చేయమని కోరుతున్నాం. మొన్న అధికారులు కూడా ఇంటింటికి వచ్చి కూడా ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళకు కూడా సర్వే చేయించి కూడా ఎవరైనా తప్పులున్నా కూడా సరి చేసిన పరిస్థితి ఉంది. అందులో ఎవరికైనా రుణమాఫీ వర్తించినా ఎట్లా అనిపిస్తుంది సార్? నర్సింగ్బట్లకు రాలేదు సార్, వాళ్ళు ఎవ్వరు రాలే, ఒక్క పిల్ల రాలే. ఈ రైతుల భయానికి ఒక్కరు రాలే. ప్రతి గ్రామంలో లేదు సార్, అంత అబద్ధమే, అంత అబద్ధం. కాబట్టి మేము కూడా ఏమంటున్నాం అంటే మాకు ఒకటే న్యాయం కావాలి. 2 లక్షలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు మాఫీ అయినాక మేము రైతులం ఆగం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మా రైతులు ఓట్లు వేసుకొని ఇలా మా రైతులు ఇబ్బంది పెడితే మేము ఊకునే ముచ్చలేదు, వెంటనే పడతాం. ఇది ఖచ్చితంగా మాఫీ అయినాక ప్రతి గ్రామాలు, తండాలు, జిల్లాలు మొత్తం కదులుతాం. మేము వదిలే సమస్యలు సార్. రైట్, మరికొంతమంది మహిళా రైతులు ఉన్నాను, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీకు రుణమాఫీ అయిందా? కాలేదు. నాకు అధికారులు అంటే ఏమంటున్నారు? ఏమంటలేరు. నా ఎండ 1,08,000 ఉన్నాయి. ఇక అవి అట్టనే ఉన్నాయి, ఇట్టనే ఉన్నాయి. రుణమాఫీ కనిపోతే ఏ సప్పు లేదు సర్లేదు, నేను దరఖాస్తులు వేసిన, మరి దరఖాస్తులు వేస్తే ఇక ఏ సప్పు లేదు, మళ్ళీ ఇవ్వాలి వచ్చిన. మరి కొందరికి ఇచ్చి కొందరు నాకు 2 లక్షల లోపల ఉన్నాయి. ఎందుకు రుణమాఫీ కావు? దేని కావు? ఆ మాట అని తప్పించుకుంటే బాగుండదు.
వ్యాపారం అన్నప్పుడు వ్యాపారంలో కరెక్ట్ నువ్వు వాడాలి. మరి ఇప్పుడు ఏ వ్యాపారం నువ్వు పడ్డట్టు నువ్వు అంటుంటే తప్పించుకుంటే ఇప్పుడు మాకెట్టా 2 లక్షల కాలు లోపడుకున్నప్పుడన్నా తక్కువ చేయవా? మా ఇంట్లో ఒక్క కుటుంబమే మళ్ళీ మాది 2 లక్షల లోపటి చేయలేదు. 2 లక్షల లోపల అందరూ కూడా రుణమాఫీ అవుతుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కలెక్టర్ కూడా చెప్తున్నారు. మరి ఎందుకు నీకు ఒకదానికి కాలేదా? ఊర్లో ఎవరికి కాలేదు? మా ఊళ్ళో కాలే, వాళ్ళకి కాలే. బ్యాంకుల కాడికి తిరుగుతూనే ఉన్నాం, పైసలను ఖర్చు పెడతానే ఉన్నాం. మాకు వచ్చిన పైసలు అండ మళ్ళీ వేసిండ్రు 1,000,000 నాయే ఉన్నాయి అండ. రుణమాఫీ ఆయన లైన్లోనే ఉంది, ఉన్నా కానీ ఎక్కువ ఉన్నాయంటే కట్టి వచ్చినా కాలేదు. ఎంత నీది ఎంత ఉండే? 2,50,000 ఉండే. 2,50,000 ఉంటే రిటర్న్ ఎంత కట్టి? 61,000 కట్టినా. అదేం దాంట్లో బిల్లు చూడు. 61,000 2 లక్షలకు లోపల చేసిన కాలే. ఇప్పుడు ఇది కట్టి కూడా 61,000 రూపాయలు కట్టమని, ఈ 61,000 రూపాయలు కట్టమని ఎవరు చెప్పినారు? బ్యాంక్ అధికారులు చెప్పారా, ఆఫీసర్లు చెప్పారా? బ్యాంకు ఆఫీసర్లే రోజు ఇప్పుడు టీవీలలో చెప్తున్నా ఎక్కువ ఉన్నాయి, కట్టుకోగానే మాఫీ చేస్తా అంటే మేము పోయి కట్టినాం. ఇప్పుడు 61,000 నువ్వు అప్పు తీసుకొచ్చి కట్టినావు. ఈ 61,000 రూపాయలు లేదు, ఆ రుణమాఫీ మాఫీ లేదు, రైతు బంధు లేదు. అన్ని పోయినాయి, ఉన్నాయి పోయినాయి, ఉంచుకున్నాయి పోయినాయి. ఎటుబడి ముందటి కూడా బాగుండే. అంతేనా? ఏంలే కానీ రేవంత్ రెడ్డి ఒక తప్పు చేస్తుండు. ఏమైందంటే నేను గెలిచిన తెల్లారే 2 లక్షలు మాపాను రుణానికి రైతుకు. అయితే ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ గెలిచి పెట్టిండు, డేట్ కాల లోపల చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇంకా 70% ఉండు. అందరూ చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా కూడా రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీకి సంబంధించిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నిటి కూడా అమలు చేయాలి. 2 లక్షల రూపాయలు కూడా షరతు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాస్బుక్ ఉన్న రైతులందరికీ కూడా ఆ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని కూడా చెప్తున్నారు. అధికారులు కూడా దీన్ని స్పందించాలని చెప్తున్నారు. తోచిన పరిస్థితిలో కూడా రైతులు తిరిగి ఇంటి ముఖం పడుతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మాత్రము 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అప్పు చేసి కూడా దానికి సంబంధించిన 60,000, 50,000 కట్టిన వారు కూడా ఉన్నారు. వాళ్ళకు తెచ్చిన 60,000 పైన అటు ఉన్న 2 లక్షల రూపాయలు మన రుణమాఫీ కాకపోవడం కూడా మేము చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నాము. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నామని కూడా రైతన్నలు దిగాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.